ఏపీఎంసీ 2024 వెబ్ ఆప్షన్స్కి సంబంధించి లింక్ అయితే యాక్టివేట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఫామ్స్లో మీకు లాస్ట్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు వెబ్ ఆప్షన్స్కి సంబంధించి లింక్ మీద క్లిక్ చేయగానే ముందుగా మీకు ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. అంతకంటే ముందుగా ఇక్కడ పైన ఇంపార్టెంట్ నోట్ అయితే చూడవచ్చు. మీరు ఇక్కడ ఏదైతే ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఒకసారి మీది ఏదైతే ఇప్పుడు మీరు సబ్మిట్ చేసిన ఫామ్ అయితే ఉందో అందులో డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోండి. ఏవైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ముందుగానే మీరు ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందుగానే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు ఆ డీటెయిల్స్ అనేది కరెక్ట్ చేసుకోమని అయితే మనకి ఇక్కడ నోట్లో అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అలాగే నేమ్ చూపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్స్ అదేవిధంగా యూనివర్సిటీ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కింద మీకు లెఫ్ట్ సైడ్లో గమనించినట్టయితే ఇక్కడ మీకు బ్రాంచ్ కోడ్, కాలేజ్ నేమ్, డిస్ట్రిక్ట్స్ ఈ విధంగా ఉంటాయి. దాని పక్కన మీకు ఇక్కడ రెడ్ కలర్లో ప్లస్ బటన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఆప్షన్స్ ఏవేవైతే యాడ్ చేస్తున్నారో ఏవేవైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెడుతున్నారో అవన్నీ కూడా మీకు ఇక్కడ రైట్ సైడ్లో రావడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇప్పుడు ఏదో ఒక కాలేజ్ అనేది యాడ్ చేయాలనుకుంటే దాని పక్కన ప్లస్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఆప్షన్ అనేది ఇక్కడ మీకు రైట్ సైడ్లో యాడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు పైన కాలేజీలకు సంబంధించి కోడ్స్ కూడా అంటే కలర్ కోడ్స్ గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించి, సెల్ఫ్ ఫైనాన్స్కి సంబంధించి, ప్రైవేట్కి సంబంధించి అదేవిధంగా ప్రైవేట్ ఇక్కడ మనకు కాలేజ్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కలర్ కోడ్స్ కూడా ఉంటాయి. ప్రైవేట్ ఉన్నట్టయితే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో కలర్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు 1 by 1 ఇక్కడ ఆప్షన్స్ అనేది యాడ్ చేసినట్టయితే రైట్ సైడ్లో యాడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు అప్ అండ్ డౌన్ బటన్ కూడా ఉంటుంది. ఏదైనా ఆప్షన్ని మీరు అప్ అండ్ డౌన్ అంటే మనకు సీరియల్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు, అలాగే డిలీట్ చేసుకోవాలనుకుంటే కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు 1 by 1 వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద సేవ్ అని ఉంటుంది, ఫ్రీజ్ అని ఉంటుంది. సో మీరు ప్రతిసారి కొన్ని వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చిన ప్రతిసారి సేవ్ చేస్తూ ఉండండి. ఇక్కడ గుర్తుంచుకోండి, సేవ్ ఫ్రీజ్లో తేడా ఏంటంటే ఒకసారి మనము వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చిన తర్వాత ఫ్రీజ్ మీద క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మనము వెబ్ ఆప్షన్స్ అనేది మాడిఫై చేసుకోలేము, ఎడిట్ చేసుకోలేము. అదే మనము వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సేవ్ చేసినట్టయితే మనకి ఏదైతే 12th వరకు లాస్ట్ డేట్ అయితే ఉందో అప్పటి వరకు మళ్ళీ మనం ఏవైనా వెబ్ ఆప్షన్స్ అనేది మాడిఫై చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరు కూడా సేవ్ చేయండి. మీరు సేవ్ చేసినా సరే ఫైనల్ డే రోజు అవి ఫ్రీజ్ అయితే అవుతాయి. ఇంకా అంత డౌట్ ఉన్నా సరే అన్ని వెబ్ ఆప్షన్స్ అనేది ఓకే అనుకున్న తర్వాత మీరు ఫైనల్గా ఫ్రీజ్ మీద మేము ఇంకా ఎడిట్ చేయము, మేము ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అనేది ఓకే అనుకున్నప్పుడు మాత్రమే ఫ్రీజ్ మీద క్లిక్ చేసి మీరు మీ వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి, తక్కువ మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మీరు వీలైన ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అనేది మీ ర్యాంకుకి తగ్గట్టుగా ఇచ్చినట్టయితే మీకు ఫస్ట్ ఫేజ్లోనే మంచి కాలేజీలో సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.